ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9666828823. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపకశక్తి లేకపోవటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ ముందుకి నా పాదాలను, నా విభూతిని తీసుకువచ్చానమ్మా. నా మీద భక్తితోటి ఒకటి తాకు తల్లి, నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, బాబా గారు పాదకులు, విభూతి. మీరైతే ఎటువంటి కోరిక అయితే మనసులో అనుకుంటున్నారో ఆ కోరిక తలుచుకుంటూ ఒకటి తాకండి. ముందుగా అయితే బాబాగారు పాదాలు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నువ్వు చాలా రోజుల నుంచి పడుతున్న బాధకి పరిష్కారం అనేది ఈ రోజు నీకు లభిస్తుందమ్మా. ఈ రోజులో కూడా చాలా అధికంగా ఆందోళన చెంది బెంగ పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి. నన్ను నమ్మిన వారికి ఎటువంటి అన్యాయం కూడా జరగనివ్వను తల్లి. కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా నేను అందిస్తాను. నువ్వు కొంచెం ఓపికతో ఉండమ్మా. ఓపికతో ఉంటేనే కదా, శ్రద్ధ సబూరి కలిగి ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది. అందుకు ఇప్పుడు నీ కుటుంబంలో జరిగిందే సాక్ష్యం. ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీకు ఈ రోజు నుండి సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. ఇక నుంచి ప్రతిదీ కూడా నీకు సంతోషకరంగా ఉంటుంది తల్లి. ఇటువరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా నీ చేతికి రాలేదు, కానీ ఇక నుండి నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీ చేతికి అందుతాయి తల్లి. ఇటువరకు నీకు ఏవైతే దూరమయ్యాయో అవన్నీ కూడా నీ చేతికి అందుతాయి తల్లి. అవి ధనమైన అవ్వచ్చు, ప్రేమాభిమానాలు అవ్వచ్చు, బంధం అవ్వచ్చు, ఆప్యాయతలు కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, ఏదైనా సరే అంతా కూడా సంతోషకరంగా మారే సమయం అయితే ఆసన్నమైంది తల్లి. ఆ శుభ సమయం ఈ రోజు నుండే నీకు మొదలవుతుందమ్మా. నువ్వు చేస్తున్న పనిలో ఆదాయ మార్గం మంచి ఉన్నత స్థానంలో ఉంటుంది తల్లి. వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలవుతాయి. గురించి ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించి పనులు కావచ్చు, వాటి ద్వారా నీకు విజయాలను ఇస్తాయి. తద్వారా దాని ద్వారా మీ కుటుంబం ఎంతో ఆనందంగా జీవిస్తుంది తల్లి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. కూడా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, బాబా అని నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, అడుగుతున్నావు కదా, అలాంటప్పుడు ప్రతిదీ కూడా నీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా. నువ్వు శ్రద్ధ సబూరితోటి ఓపికగా ఉండాలి. ఏమీ కావాలో నాకు విన్నవించుకున్నావు కదా, ఇక ఆ విషయం గురించి నువ్వు అతిగా ఆలోచించవద్దు తల్లి. నువ్వు నాకు అప్పచెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరింది నీకు ఖచ్చితంగా నేను అప్పచెప్తాను. నువ్వు కొంచెం భయాందోళనకి గురవుతున్నావు. ఎందుకు తల్లి ఆందోళన చెందుతావు? దేనికి కూడా భయపడే పని లేదు. భయపడితే ఏదీ రాదు తల్లి. నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటున్నావు కదూ. ఎవరి కోసమైతే నువ్వు ఇంత కష్టపడ్డావో వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ పని అనేది జరుగుతుంది. నువ్వు మాత్రం పని జరిగేంత వరకు ఆ పనిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ప్రతి పనిలో భగవంతుడు ఉంటాడు కదూ. ఆ పనిని భగవంతుడు చూస్తూ ఉంటాడు తల్లి. నీ సాయి తండ్రి నీకు సత్యప్రమాణం చేస్తున్నాడమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు వేరు, నీకు రాబోయే సంతోషాలు వేరు. నువ్వు ఇప్పటి వరకు పడిన బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి వాటి స్థానంలో సంతోషాలను నిలబెడతానమ్మా. నువ్వు ఒక్కటి మాత్రం చేయాలి తల్లి, పడిన బాధలను, కష్టాలను పదే పదే గుర్తు చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు పడిన బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావు అంటే
ఈ వర్తమానాన్ని నువ్వు సక్రమంగా జీవించలేవు తల్లి. ఒకవేళ నువ్వు సంతోషం వచ్చింది అని అహంకారం తెచ్చుకున్నావు అంటే ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నీ సంతోషం నీ మనసులోనే ఉండాలి. నీ ఆందోళన బయటికి వ్యక్తపరచాలి. అంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే కొంచెం భయభ్రాంతులతోనే బ్రతకాలి తల్లి. ఎందుకంటే ఎంతో ఓర్వలేని జనాలు, ఎంతో ఓర్వలేని కాలంలో మనం బ్రతుకుతున్నాము కదూ. నువ్వు సంతోషంగా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేరు తల్లి. కనుక నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే నువ్వు మామూలుగా ఎలా ఉంటావో అలాగే ఉండాలి. అధికంగా సంతోషం వచ్చింది అని పొంగిపోకూడదు. బాధ వచ్చింది అని కృంగిపోకూడదు. కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలి. పగలు రాత్రి ఎలా సమానమో కష్ట సుఖాలు కూడా అలాగే సమానం తల్లి. ఇప్పుడు కష్టపడుతున్న నీకు సంతోషం సుఖం అనేది ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాయి. ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారు పాదాలు తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు బాబాగారు విభూతి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇప్పటి నుంచి నీ పరిస్థితిలో మార్పులు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. నిన్ను అవమానించిన వారు, నిన్ను హేళన చేసిన వారు నీ దగ్గరికి వచ్చి నువ్వు అంతటోడివి ఇంతటోడివి అని పొగడటం మొదలు పెడతారు. పొగడ్తలకి నువ్వు అసలు ఏమాత్రమూ కూడా పొంగిపోవద్దు. ఏ తల్లి, ఇంతకుముందు నువ్వు వారికి కనిపించలేదా? వారికి నీ దగ్గర కావలసింది ఏదో ఉంది. అందుకే కదా ఇప్పుడు వచ్చి నిన్ను పొగడటం మొదలుపెట్టారు. కాబట్టి నువ్వు ఎటువంటి పొగడ్తలకి కూడా లొంగిపోవద్దు తల్లి. కాబట్టి నీకు చెప్పేది ఏమిటి అంటే నీ పరిస్థితులన్నీ కూడా ఎంతో ఉన్నతంగా మారబోతున్నాయి. నువ్వు ఊహించినటువంటి ధనలాభం కూడా కలగబోతుంది. అందువలన ఇప్పటి వరకు నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా దూరమైపోయి నీకు వైభవంగా ఉండే జీవితం అనేది ఏర్పడుతుంది తల్లి. ఈనాటి వరకు నువ్వు ఎంతమంది దగ్గర అయితే అవమానాలు పడ్డావో, ఎంతమంది అయితే నిన్ను చిన్నతనం చేసి చూశారో వాళ్ళందరికంటే కూడా నువ్వు ఎంతో ఉన్నత స్థానానికి వెళతావు తల్లి. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇది నీ యొక్క కష్టానికి, నీ శ్రమకి ఫలితం తల్లి. ఇంత కష్ట సమయంలో కూడా నిన్నే అంటి పెట్టుకుని ఉండి నీతో పాటు కష్టాలు అనుభవించిన నీ భార్యా బిడ్డలకి కూడా ఎంతో మంచి గొప్ప స్థాయి రాబోతుంది. నీ కష్టానికి తోడుగా నీ భార్యా బిడ్డల సంపాదన కూడా తోడై నిన్ను ఈ సమాజంలో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. ఎప్పుడూ కూడా నీ కుటుంబమే నీకు బలం. వారి యొక్క బలం, వారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు నిన్ను ఇంత మంచి స్థాయికి తీసుకువచ్చాయి తల్లి. నీ కుటుంబమే నీకు బలం, బలహీనత. ఒకటి గుర్తుపెట్టుకో తండ్రి, నువ్వు ఏదైతే ఇప్పటి వరకు బాధలు అనుభవించావో ఆ బాధలు అనేవి ఇప్పటి నుంచి తీరబోతున్నాయి. నీకు ప్రతిదీ కూడా శుభసూచకంగా అవుతుంది. నీకు పట్టిందల్లా కూడా బంగారం చేసే బాధ్యత నాది తల్లి. నీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధించి పేరు ప్రతిష్టలు సంపాదించి ఒక ఉన్నత స్థానంలో ఉంటారు తల్లి. వారి సంపాదన మార్గం అత్యుత్తమైన ఒక మంచి స్థాయిలో అయితే ఉంటుంది. నీ ఓర్పుకి, ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలకి ఇటువంటి అదృష్ట ఫలాలను అందుకుంటున్నావు తల్లి. అందరితోనూ కలిసి ఉండు, కానీ కొంతమందితో జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇదే నేను నీకు చెబుతున్నటువంటి అతిపెద్ద సూచన తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఒకరిని నమ్మి వారు మంచివాళ్ళు అని అనుకుంటే చాలా కష్టం తల్లి. ఎందుకంటే నీ వెన్నంటే ఉండి నీకు వెన్నుపోటు పొడిసే మనుషులు చాలామంది ఉన్నారు. అది నువ్వు తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. సహనంతో ఉండే వారినైనా సరే, ఎంతటి వారినైనా కాలం ఒక్కొక్కసారి పరీక్ష పెడుతుంది కదూ. అది ఓడిపోవాలా గెలవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతిదీ కూడా బాధ వచ్చింది కదా అని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి. నీ బెంగ తొలగే సమయం ఆసన్నమైంది. నీ కష్టాలన్నీ కూడా దూరం అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్యాభర్తలు అస్సలు గొడవపడవద్దు. మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే నీ బిడ్డలు కూడా అయోమయ స్థితిలో ఉంటారమ్మా. ఇలాగే గొడవలు పడితే బిడ్డలకి మంచిది కాదు అని నువ్వు ఆలోచించి బెంగపడుతున్నావు అనే విషయం నాకు తెలుసు తల్లి. నా చేతిలో ఏముంది బాబా అని అనుకుంటున్నావు కదూ. నిజమే తల్లి, నీ చేతిలో ఏముంది? ప్రతిసారి కూడా నువ్వు రాజీ పడుతూనే ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా సరే రాజీ పడుతూనే ఉంటావు. అయితే నువ్వు మాత్రమే ఇలా ఉంటే సరిపోదు కదా, అవతల వారు కూడా ఇలా ఆలోచించి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా సమసిపోయే సమయం అయితే ఆసన్నమైంది తల్లి.
జీవితంలో కొంత సమయం మనల్ని ఏదో విధంగా బాధ పెడుతూ ఉంటుంది కదా. ఇప్పటి వరకు మీరు ఆ బాధని అనుభవించారు. ఇక నుంచి మీ జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. మీ ఇద్దరూ కూడా సమస్యలన్నీ కూడా చక్కబెట్టుకుంటారు తల్లి. మీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరిద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటారు. మీ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేస్తాను తల్లి. కాలం అనుకూలించక మీ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. నిజానికైతే మీరిద్దరూ కూడా మంచివారే కదమ్మా. ఇద్దరు మనస్తత్వాలు కూడా మంచివే తల్లి. కాబట్టి మీ మధ్య ఏర్పడిన విభేదాలను దూరం చేసి మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేలా నేను చేస్తాను తల్లి. మీరు కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీ పిల్లా పాపలతోటి హాయిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.